వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కాలంలో చేసిన కామెంట్స్ బీజేపీలో దేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. 75 ఏళ్ల నిండిన నాయకులు రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మోహన్ భగవత్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే భగవత్ ఈ మాటలు చెప్పారని బీజేపీ వ్యతిరేకులు ప్రచారం లేవదీశారు. మరి నిజంగానే భగవత్ మోడీని ఉద్దేశించే అన్నారా? మోడీ ప్రధాని పదవి నుంచి త్వరలోనే దిగిపోనున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 15 జన్మించిన నరేంద్ర మోడీకి రానున్న సెప్టెంబర్ 17తో 75 సంవత్సరాలు పూర్తి అవుతాయి. మరి భగవత్ మాటలను బట్టి చూస్తే ఈ సెప్టెంబర్ లో ప్రధాని పదవి నుంచి రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ కావాలి. కానీ అలా జరిగే అవకాశాలు ఏం లేవు. అసలు విషయం ఏమిటంటే బీజేపీలో 75 సంవత్సరాలు పూర్తయితే వైదొలగాలి అనే నిబంధన ఏదీ లేదు. మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి 1998లో ప్రధాని పదవిని అధిష్ఠించి 2004 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకు కొనసాగారు. అంటే ఆయన తన 80వ ఏట కూడా ప్రధాని పదవిలో ఉన్నారు. మరి 75 ఏళ్ల నిబంధన ఉంటే ఆయన కొనసాగలేరు కదా. అలాగే బీజేపీలో మరో సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 2019 వరకు అంటే ఆయన 92వ ఏట కూడా ఎంపీగా ఉన్నారు. నరేంద్ర మోడీ నిరాఘాటంగా 3 పర్యాయాలు లోక్సభ ఎన్నికల్లో గెలిచి 3వసారి కూడా ప్రధాని అయ్యారు. ఇండియాలో నెహ్రూ తర్వాత 3 సార్లు ప్రధాని అయిన ఘనత మోడీదే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనిస్తే మోడీ నాయకత్వంలో ఎన్డీఏ 2029 ఎన్నికల్లో కూడా సునాయాసంగా విజయం సాధించగలిగేలా ఉంది. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై దాడి చేసి ఆ దేశాన్ని మోకాళ్లపై కూర్చోపెట్టగలగటం మోడీ ఇమేజ్ ని అమాంతం పెంచింది. ఈ దశలో మోడీ ఉండగా బీజేపీని ఓడించడం జరిగే పని కాదని ప్రతిపక్షాలు కూడా నిర్ధారణకు వచ్చేశాయి. బీజేపీలో ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్న వారికి కొందరు మోడీ వ్యతిరేకులకు కూడా భగవత్ మాటలు ఒకసారిగా ఎక్కడలేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వాళ్ళంతా మోడీ దిగిపోతారనే ప్రచారాన్ని ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే ఈ 75 ఏళ్ల నిబంధన, మోడీ మార్పు ఇదంతా బీజేపీ అంతర్గత వ్యవహారం. దీనిపై ప్రతిపక్షాల నాయకులు కూడా స్పందించడం మోడీ పట్ల వారి నిస్సహాయత ఎలా ఉందో తెలియజేస్తుంది. ఏపీ సిపిఐ సెక్రటరీ రామకృష్ణ అంటారు, భగవత్ మాటలు సబబుగానే ఉన్నాయి. 75 ఏళ్ల నిబంధన పాటించి మోడీ దిగిపోవాలంట. దేశంలో ప్రస్తుతం ఉన్న ఏకైక కమ్యూనిస్ట్ సీఎం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. మరి 75 ఏళ్ల నిబంధన సబబే అయితే పినరయి విజయన్ దిగిపోవాలని కదా సిపిఐ రామకృష్ణ ముందు డిమాండ్ చేయాలి. విజయన్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు. మోడీని ఓడించలేం. మోడీ ఉండగా బీజేపీని ఓడించలేం. మోడీ ఉంటే ప్రతిపక్షాలకు మనుగడ కష్టం. కాబట్టి ఏదో విధంగా మోడీ దిగిపోవాలి. అలా ఉంది ప్రతిపక్షాల పరిస్థితి. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నరేంద్ర మోడీ లాంటి నాయకులు పార్టీని మించి ఎదిగి ప్రతిష్ట మూటగట్టుకున్న నాయకులు. ప్రత్యామ్నాయం ఎదిగి బలంగా మారితే వాళ్ళందరూ వాళ్లే ప్రక్కకు వెళ్ళిపోతారు తప్ప వాళ్ళని ఎవరూ నిర్దేశించలేరు.